నమస్కారం. ఇది ఇప్పుడు సూర్యాపేట్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి మంచి క్వాంటిటీలోని గుట్కా స్వాధీనం చేసినట్టుగా కేసు ఒకటి బుక్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బేసికల్గా అది ఇప్పుడు మన ఇద్దరు అక్యూజ్లని కస్టడీలో తీసుకున్నాం. మాయా దేవరాజ్ శివ సతీ అని ఈయన ఓనర్ ఆఫ్ మంజు బేకరీ అని ఉన్నాడు ఇక్కడ సూర్యాపేట్ టౌన్లోని బేకరీ ఉంది. అట్లాగే ఈయనతో పాటు ఒక నవీన్ అని ఉన్నాడు, ఈయన డ్రైవర్గా పనిచేస్తాడు. బేసికలీ ఇందులో జరిగింది ఏంటంటే ఇది లోకల్ మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే, ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఒక వెహికల్ని ఇది ట్రాక్ చేస్తే అది పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ ఒక ఆటో ఉంది, చిన్న ట్రాలీ తోటి అది సీజ్ చేస్తే దాంట్లో ఒక 5 lakhs వరకు గుట్కా ఉన్నట్టు ఎట్లా తెలిసింది. సో అది పట్టుకున్నాక తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అట్లా చేయడం జరిగింది. సో అట్లా చేసిన తర్వాత అది క్రమంలోకి ఇంకా ముందుకు వెళ్తే తెలిసింది దట్ ఈయన యజమాని ఎవరైతే ఉన్నాడో మంజు బేకరీ ఓనర్ అని శివసాతి A1 ఎవరైతే ఉన్నాడో ఈయన తన బేకరీలోనే వెనకాల ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా చేసి దాంట్లో మిగతా కూడా ఇది గుట్కా స్టోర్ చేసినట్లా తెలిసింది. సో అక్కడ పోయి చెక్ చేస్తే దాదాపు 6 లక్షల వరకు అక్కడ స్టోర్ చేశారు. సో టోటల్ అంతా కలిపి అది 11 lakhs వర్త్ ఇప్పుడు గుట్కా మనం ఇది కేసులో సీజ్ చేసినాము. సో బేసికలీ నా సోర్స్ వచ్చేసి వేరే వేరే చోట్ల కొంత కర్ణాటకలో బీదర్ నుంచి తెచ్చుకున్నాడని అట్లా చెప్తున్నారు. అట్లాగే మిగతా క్వాంటిటీ ఇది హైదరాబాద్లో బేగం బజార్ అట్లాగే వేరే వేరే ఏరియాస్ నుంచి తెచ్చుకున్నారని అది కూడా తెలుస్తుంది. అవన్నీ యాంగిల్స్లో ఇప్పుడు విచారణ చేస్తున్నాము దట్ ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు. మరి ఈయన ఇక్కడ లోకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్లోకి ఎక్కడెక్కడ సప్లై చేసేవారు, డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవారు. సో ఆ యాంగిల్లో కూడా ఇంకా విచారణ ఫర్దర్ కంటిన్యూ చేస్తాము.